హాయ్ అండి. ముందు వీడియోలో చెప్పాను కదా నాటుకోడి బిర్యానీ మాటల్లో చెప్పలేనని, అందుకనే షార్ట్‌లో అప్లోడ్ చేశాను. బిర్యానీకి కావాల్సిన మసాలాలండి. ఇవన్నీ రోస్ట్ చేసేసుకొని మిక్సీ అయితే పౌడర్ పట్టేసేసుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని గీ అయితే యాడ్ చేసుకోండి. ఎలాంటి మసాలా దినుసులు అయితే వేయలేదండి. డైరెక్ట్‌గా ఆనియన్స్ వేసేస్తున్నా. 2 గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అయినాక టమాటాలు కూడా యాడ్ చేసుకున్నా. ఫ్రెష్‌గా రుబ్బిన అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని నాటుకోడి క్లీన్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని అప్పుడే వస్తున్న వాటర్లో తగినంత సాల్టు, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకోండి. కారం కూడా అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా 1 టేబుల్ స్పూన్ వేయండి. డైరెక్ట్గా మొత్తం వేయొద్దు, అప్పుడప్పుడు వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఒక లోటాడు వాటర్ అయితే పోయండి, నాటుకోడి కదా. అయ్య బాబాయ్, లాంగ్ వీడియోని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి తలప్రాణం తోక్కొస్తుంది. మొత్తం చూస్తున్నారు కదా, యాస్టీజ్గా అలా వేసేసుకొని బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.